ఓం మహాగణాధిపతే నమ. ఐం సరస్వతే నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా చూసుకుంటే విశ్వవసన సంవత్సరం మే నెల మాసంలో 25వ తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం అనేది ఉంటుంది. ప్రధానంగా మే నెల 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారం చేయడం మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది, అఖండమైన రాజ ఫలితాలు ఇచ్చేది, రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు అని చెప్పేసి అంటారు. అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా, అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన ఉగ్రగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడిగా ఉండడానికి, జ్ఞానము, ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, వ్యాపారంలో లావాదేవీలు కలగడానికి కానీ, వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా, కీర్తి ప్రతిష్టలకు లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి. కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో, ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి ఉచ్చస్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ, వ్యాపారంలో మంచి వ్యాపార లక్షణాలు అనేవి ఉండేది కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత అని ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా, అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా. వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరూ కూడా మీ చెప్పిన మాటకి వింటూ ఉంటారు. తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అనేది మాటకి విలువగా ఉంటుంది. ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విద్యా సంస్థల్లో అభివృద్ధి కోసమైనా కానీ, ఉన్నతమైన విద్య కోసమైనా కానీ, మంచి జ్ఞానము అనేది, మంచి పాండిత్యం అనేది కానీ, ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా, ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా, క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కోసమైనా కానీ ఈ కారకత్వంగా ఉంటుంది. మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్యగ్రహం, మంచి అందమైన రూపము, అందమైన శరీర ఆరోగ్యము, శరీర పుష్టి ఆరోగ్యము, తేజవంతమైన ఆకారము, శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు పుష్టి అనేది ఉంటుంది, బలపుష్టి అనేది ఉంటుంది. తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ, అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది. ప్రధానంగా అందంగా ఉంటారు. బుధుడు మంచిగా యొక్కరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది. మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ మీరు చెప్తుంటే బాగా మంచిగా ఉంది, ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు, మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట. ఆహా, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా, ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి, మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సౌమ్యగ్రహం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, బుధాదిత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది. బుధాదిత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే బుధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. బుధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి
సమర్పించడం వల్ల, గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది, సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది. తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది, మంచి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాజయోగానికి కారణమవుతాడు. ప్రధానంగా సూర్యభగవానుడు కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి మే నెల మాసంలో బుధుడి యొక్క మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. బుధాత్యోగంలో వృషభ రాశిలో అంతా కూడా రవి బుధ కలయిక అనేది జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి రాశిలో రవి సంచారం చేయడం మరియు బుధుడు మిత్రస్థానంలో అంతా కూడా సంచారం చేయడం అనేది విపరీత రాజయోగానికి కారణమవుతుంది. వ్యాపారంలో అంతా కూడా మార్పులు జరగడానికి, వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ పఠనం ఎవరైతే వింటూ ఉంటారో మీకంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల, మీకంతా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కనకదార స్తోత్రాన్ని వినడానికి చేయండి. ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి ఆవిర్భావం చరిత్ర అనేది ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా ఎవరైతే ప్రతినిత్యం కూడా వింటూ ఉంటారో ప్రవచనాలు వినడానికి ప్రయత్నం చేయండి. ఆ కథ అంతా కూడా వినండి. ఆ క్షీరసాగర మదనంలో అంతా కూడా అమ్మవారు ఎట్లా జనించారు, ఈ యొక్క క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఎక్కడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క ఏ వస్తువులంతా కూడా క్షీరసాగర మదనంలో నుంచి బయటకు వచ్చాయి, ఆ యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అమ్మవారి అంతా కూడా కటాక్షం లభిస్తూ ఉంటుంది. అమృత భాండం అంతా కూడా ఏ రకంగా వచ్చింది, హాలాహలం అంతా కూడా ఏ రకంగా వచ్చింది, దేవతలంతా కూడా ఎవరు కాపాడారు, ఆ చరిత్ర అంతా కూడా ఉంటుంది. కావున ఆ మహాదేవుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్య కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మీరంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీకు మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం లభించడానికి, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు వృషభ రాశి వాళ్ళు బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. దత్తాత్రేయ హోమం అంతా కూడా ఆచరించడం వల్ల, గురుకటాక్షం వల్ల సర్వగ్రహదోష నివారణ జరిగి, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల కూడా సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల, రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడం వల్ల, మొక్కలంతా కూడా మీ ఇంటి దగ్గర ప్రాంగణంలో కానీ, మీ యొక్క అపార్ట్మెంట్ దగ్గర ప్రాంగణంలో కానీ మొక్కలు నాటండి. జామ మొక్క కానీ లేకపోతే వేప మొక్క కానీ నాటడం వల్ల కానీ మీకు అఖండ రాజయోగము, బుధుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. గోమాతకంతా కూడా నానబెట్టిన శనగలు కానీ, నానబెట్టిన పెసర్లు కానీ నివేదన చేయడం వల్ల బృహస్పతి అనుగ్రహం, ఈ యొక్క బుధుడి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున జయగురు దత్తాత్రేయాయ నమః నామాన్ని నిత్యమంతా కూడా స్మరణ మాత్రం చేతనే దత్తాత్రేయుడి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున అందరికీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు జయగురు దత్త, శ్రీ గురు దత్త అనే నామాన్ని జపం చేసుకోండి. తద్వారా అంతా కూడా మీకు అఖండ రాజయోగం లభిస్తూ ఉంటుంది. స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. కావున గురుకటాక్షంతో మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరిగి అఖండమైన ఐశ్వర్య కటాక్షంతో వ్యాపార అభివృద్ధి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటుంటారు. శత్రుబాధ నుంచి బయటపడడానికి కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో మీకు మాసాంతంలో అంతా కూడా అఖండ రాజయోగం అంతా కూడా ఉంది. కావున ధనయోగాలంతా కూడా లభిస్తుంటాయి. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు పిప్పలాది ఋషి యొక్క చరిత్రను వినడానికి ప్రయత్నం చేయండి. సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు ఆచరించడం, నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా 27 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున గోమాత సేవ చేయండి. ఎవరైతే గోమాత సేవ నిత్యం చేస్తూ ఉంటారో గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో ఈ యొక్క పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించి అఖండమైన ఐశ్వర్య కటాక్షము, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మీకు చేతనైతే కొద్దీ బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల అఖండ రాజయోగం లభిస్తుంది. కావున పక్షులకి ఆహార నిమిత్తం అంతా కూడా జలాన్ని సమర్పించండి. మంచి అవకాశాలంతా కూడా లభిస్తాయి.
ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళు ప్రతినిత్యం కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు రాజశ్యామల హోమాన్ని ఆరంభించడం వల్ల, రాజశ్యామల దేవిని ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగాలు లభించడానికి ఆస్కారం ఉంది కావున ఈ పరిష్కారం అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము చేసే యజ్ఞాధిక ఋతుల్లో పాల్గొనండి, తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.